హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చదువుకున్న కాకి పిల్ల అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక కాకి, దానికొక పిల్ల. ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువని కాకి పిల్లను బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది. అందంగా ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి పిల్లకు నాట్యం కూడా నేర్పించింది. ఇలా 3 విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకికి ముద్దు గదా! ఇలా ఉంటుండగా కాకిపిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకుని చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన విద్య గదా! కాకిపిల్లని మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దామనుకుంది. కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లని చూసి, "ఏం మరదలా, బాగా చదువుకున్నావా?" అని అడిగింది. కాకిపిల్ల చదువులు నేర్చింది కదా! అంచేత నక్కజిత్తులు దానికి తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకిపిల్ల రెండో క్లాసులో చదువుకుంది. అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది. దాన్ని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది. ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది గనుక ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేదామనుకున్నది. "మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావటగా? బాగా పాడగలవట. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఒక్క పాట పాడు మరదలా" అంది నక్క. పొగడ్త అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా! నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకిపిల్ల కదా! అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలిగోళ్లతో తీసి పట్టుకుని పాట పాడింది. నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు. కాకి పిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేదామని ఇలా అంది. "మరదలా, ఎంత బాగా పాట పాడావే! ఆహాహా! నా చెవుల తుప్పు వదిలిపోయిందే! కానీ ఇంకొక్క కోరిక కూడా తీరుద్దు. నువ్వు నాట్యం నేర్చుకున్నావటగా? చాలా బాగా నాట్యం చేస్తావటగా? ఒక్కసారి నాట్యం చేద్దు, చూసి ఆనందిస్తాను" అంది. ఈ మాటలు వినేటప్పటికి కాకిపిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తన సంగీతాన్ని, నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలనుకున్నది. అయితే మరి మాంసం ముక్క మాటో? చదువుకున్న కాకిపిల్ల కదా! అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది. కాకిపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన. ఇంతకు దాని ఎత్తు పారనే లేదు. కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేదామని ఇలా అంది. "మరదలా, ఆహాహా! ఎంత మంచి పాట పాడావు! ఎంత బాగా నాట్యం చేశావు! నిజంగా ఇవాళ నాకు సుదినం. అయితే ఇంకొక్క చిన్న కోరిక ఉంది. ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళతాను. ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కరలేదు. అయితే మరదలా, నా కోరిక ఏమిటంటే నీ ఆటాపాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చెయ్యి మరదలా, హాయిగా ఆనందిస్తాను" అంది. కాకిపిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కను ఏం చెయ్యాలి? చదువుకున్న కాకిపిల్ల కదా! ఆలోచించి నక్కబావతో ఇలా అంది. "నక్కబావా,
పాడి పాడి నాట్యం చేసి చేసి ఇప్పటికే చాలా అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చెయ్యాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా! అంచేత ఈ మాంసం ముక్కను కాస్త తినేసి నీ కోరిక తీరుస్తాను ఉండు అన్నది. ఈ మాటలు వినేటప్పటికి నక్కకు ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది. అసహ్యమైన దాని నాట్యాన్ని చూసింది అనుకొని, "మరదలా మళ్ళీ వస్తాను. ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కానియ్యి" అని చెప్పి బయలుదేరింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్క గుటుక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. ఇదండి చదువుకున్న కాకిపిల్ల అనే చందమామ కథ. ఇప్పుడు మరొక చిన్న సరదా సరదా కథని చెప్పుకుందాం. కళ్ళు, నాలుక. ఒక రోజున ఊరికే ఉన్న నాలుకకి పెద్ద సందేహం వచ్చింది. నోరు అనే కొట్టులో కళ్ళు అనే భయంకరమైన భటులచే బంధింపబడినట్లు తోచింది. ఆ బంట్లకు ఎప్పుడు తన మీద కోపం వస్తే అప్పుడు వారి కింద పడి నలిగిపోవలసిందే గదా అని అనిపించింది. భయం వేసిన నాలుక పళ్ళనిలా ప్రార్థించింది. దంతములారా, మీ ఐకమత్యము చాలా గొప్పది. మీ ధాటికి తిరుగులేదు. ఎంత గట్టిదాన్నైనా ఇంతలో పిండి చేయగలరు. నేను మీకొక లెక్క కాదు. కనుక నన్ను దయ ఉంచి రక్షించండి. మీకెంతైనా పుణ్యముంటుంది అని బతిమాలింది. ఎప్పుడూ వినని కొత్త మాటలు వినేసరికి కళ్ళకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజానికి నాలుక తమకంటే చాలా గొప్పది. వయసులోనూ పెద్దదే. కానీ ఇట్లా బతిమాలడానికి కారణం ఏమిటో తెలుసుకోలేక కళ్ళు ఇలా జవాబు చెప్పినాయి. అయ్యా నాలుకగారు, మీరిలా పలకడం తగదు. మీరు అన్ని విషయాల్లోనూ మాకంటే గొప్పవారు. మీ సహాయం లేనిదే మా పని మేము చేయలేము సరిగదా. మా బతుకులు మీ దయ మీదనే ఆధారపడి ఉన్నవి. మీరు ఎవరినైనా ఒక్క మాట తిట్టారా? ఎదుటివారు కోపమొచ్చి చెంపదెబ్బ కొట్టారా? ఒక్క దెబ్బకు మేమంతా రాలి కింద పడిపోవలసిందే గదా! కనుక మీరే మా యందు కరుణ జూచి కాపాడండి అన్నవి. దాంతో తన శక్తి ఇంతా అని ఆశ్చర్యపడుతూ నాలుక ఆనందం పట్టలేక 2 పెద్ద సైజు పంచదార లడ్డూలకు ఆర్డర్ ఇచ్చింది. ఇదండి కళ్ళు, నాలుక అనే చిన్న సరదా సరదా కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.